శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు సెప్టెంబర్ మాసంలో బాగుంది, గ్రహ సంచారం బాగుంది. అన్ని రంగాల వారికి అన్ని విధాల అన్ని రకాలుగా బాగుంది. గతంలో మీరు శారీరకంగా మానసికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మీకు గ్రహాల యొక్క అనుకూలత ఈ సెప్టెంబర్ మాసంలో బాగుంది కాబట్టి మీకు అందరికీ సక్సెస్ అవుతుంది. ఈ ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో సక్సెస్ అవుతారు. గతంలో ఉన్న సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోయిన చెప్పుకోవచ్చు. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే మీ సంతానం బాగుంటుంది. అయితే కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే మీరు కలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఉన్నా మీరు వెంటనే వైద్యం సంప్రదించండి. ఇక ధనం విషయంలో మాత్రం మీకు సమయానికి ధనం చేతికి అందుతుంది. అయితే అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి ఈ మాసంలో మీకు. ఆరోగ్య విషయం మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి మీరు. ఇక ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే పూర్తవుతాయి. తర్వాత వాహన సౌఖ్యం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాలు పాల్గొంటారు. మీ గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మీరు ప్రారంభించుకోవచ్చు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవుతారు. తీర్పు ఉన్న వాళ్ళు కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవుతారు. కేసులో ఉన్నవారు మీకు తీర్పు అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం అనేది పొందుతారు. అలాగే పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. ఈ మాసం మీరు పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ పనులు పూర్తి చేయించుకుంటారు. కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు. స్థిరాస్తి విషయంలో కొలుక్కు వస్తారు. అలాగే గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి. అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో మీరు అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అలాగే శుభవార్తలు వింటారు. ఈ మాసం మీరు తీర్థయాత్ర ఫల ప్రాప్తి, తీర్థయాత్రలు చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఈ దైవ కార్య సంబంధించిన వ్యవహారాల్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో కూడా పాల్గొని చక్కగా భగవంతుని యొక్క కరుణ కృప కటాక్షానికి మీరు పాత్రవుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నది బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. అలాగే షేర్ మార్కెట్ వర్క్ బాగుంది. ఇక సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి. మీరు ప్రజలకు కావాల్సిన కార్యాలు పూర్తి చేస్తారు. అయితే కొన్ని ప్రజలు గుర్తిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి రాజకీయ నాయకులకి. అయితే మీకు శత్రువులు ఉంటారు.
ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆరోగ్య విషయం చాలా జాగ్రత్త వహించాలి మీరు. అయితే మీ మీద నరఘోషం నరపేయడం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. తెలియని శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు రావడానికి అవకాశం ఉంది. స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే ఇంక్రిమెంట్లు వస్తాయి, శాలరీస్ పెరుగుతాయి. అదే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. అదే విదేశాలకు వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి. విదేశాల్లో జాబ్ లేని వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకుని మీకు జాబ్ గ్యారెంటీ వస్తుంది. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా చదువుతారు. అయితే మీరు సరస్వతి ప్రార్థన, అయ్యగిరి స్వామి ప్రార్థన చేసుకోవాలి, మంత్రాలు చేసి చదువుకోవాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఉంటే మీరు వివాహ ప్రయత్నం చేసుకోండి, మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ ధనుసు రాశిలో 60 సంవత్సరాలు పైబడ్డ వారు ఎవరు ఉంటే మాత్రం మీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అండి, సరిపోతుంది. ఇకపోతే ఈ రాశిలో మీరు దయచేసి ఈ మాసం సాక్షి సంతకం చేయవద్దు, అలాగే అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, గురువుని బ్రాహ్మణుని ద్వేషించొద్దు, గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. ఇక నేను చెప్పిన ఈ యొక్క రాశి ఫలాలు కేవలం గోచర ఫలాలు మీకు 40% మాత్రం పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మ జాతకంలో ఉన్న లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ, దాన్ని బట్టి కూడా జరుగుతుందమ్మా. ఎందుకంటే ఈ గోచర ఫలితాలు అందరికీ వర్తించవు. కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. అది ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్న గురుగారు మీరు చెప్పినవి జరిగినండి, పరిహారాలు బాగున్నాయి అని. కొంతమంది మీ చెప్పినవి జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తారు. అందుగురించి అంటే గుర్తించండి. ఎందుకంటే జాతకం కూడా పరిశీలించుకోండి. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్కి ఫోన్ చేసి మా ఆఫీస్ వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఈ ధనుసు రాశి వారు సెప్టెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ యోగిస్తుంది, బాగుంటుంది ఈ మాసంలో. అది ఏమిటంటే ప్రప్రథమంగా ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో మనకి వినాయక చవితి, గణపతి నవరాత్రులు. చక్కగా ప్రతిరోజు కూడా గణపతి స్వామిని ఆరాధించుకోండి, ప్రార్థించుకోండి, అభిషేక అర్చన పూజలు చేయించుకోండి. అలాగే ప్రతి చోట కూడా హోమాలు జరుగుతాయండి, దేవాలయంలో హోమాలు చేయించుకోండి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో మీరు ఆ లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే మీ పనులు ముందుకెళ్తాయి. అంటే ఆర్థిక విషయాలు కానీ, లేదంటే ఇంట్లో కొన్ని విషయాలు కానీ, ఏదైనా సరే మీ పనులు ఆటంకాలు లేకుండా ముందుకెళ్తాయి ఈ నవరాత్రుల్లో. ఈ యొక్క నేను చెప్పిన అన్నీ చేయించుకోవడం, అలాగే అన్నదానంలో పాల్గొనండి. అన్నదాన నిమిత్తం కూడా మీరు యథాశక్తి ఎంతో కొంత సమర్పించుకోండి. శివాలయంలో అభిషేకం చేయించుకోండి ఒక సోమవారం. ప్రతిరోజు కాలభైరష్టం చదువుకోండి. ముఖ్యంగా గురు ఆరాధన చేసుకోవాలమ్మా. ఈ ధనుసు రాశి వారు ఈ మాసం అంతా గురు ఆరాధన చేసుకోవాలి. దత్తాత్రేయుడు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, అలా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. అలాగే వీలైతే ఏదైనా గురు ఆలయం దర్శించుకోండి, గురు దేవాలయం దర్శించుకోండి, లేదా పుణ్యక్షేత్రం వెళ్ళండి, మీ అవకాశం బట్టి చేసుకోండి. అలాగే ఒక గురువారం మాత్రం ఒక పసుపు రంగు గల వస్త్రంలో కిలోపావు శనగల మూట కట్టి బ్రాహ్మణుడికి దానం చేయండి. అలాగే ప్రతి గురువారం కూడా గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి చాలు. ఇంకేమో గోవుకి వీలైతే క్యారెట్ కానీ, గడ్డి కానీ, పాలకూర కానీ అలా ఏదైనా పెట్టండి. అలాగే ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు చదువుకోవడం, దత్తాత్రేయ స్తోత్రాలు చదువుకోవడం మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఇక మీరు వీలైతే ఈ మాసం సత్యనారాయణ వ్రతం చేయించుకోండి, ఇంట్లో కానీ దేవాలయాలు కానీ, మీకు సరిపోతుంది. ఇక మౌజులకు ఆహారం పెట్టండి, పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి,
కాకులు ఉన్న ప్రదేశంలో దీపన్నం పెట్టండి. కుక్కలకి బ్రెడ్లు బిస్కెట్లు పెట్టండి. అలాగే భిక్షగారికి ఆహారం పెట్టండి. ఎంతో కొంత దానాన్ని ఇవ్వండి. ముఖ్యంగా ఈ రాశివారు అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చేయొద్దు, ఇతరుల మధ్యలో దూరవద్దు. మీ పని మీరు చేసుకోండి, వెళ్ళండి. ఇతరులు ఎవరిని గెలకొద్దు. మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే ఈ మాసం మీకు బాగుంది. బాగున్నప్పుడు మీరు ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకోండి. నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి అందరికీ బాగుంటుంది. సర్వేజన శుభ్రమవుతూ శుభం అవుతూ స్వస్తి. ధనుసు రాశి అండి, ఇది చెప్పింది ధనుసు రాశి.